మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఉధృతంగా నడిచిందన్నారు. ప్రజల నుంచి సేకరించిన ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 18వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గౌరవ గవర్నర్ కి సమర్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నిరసన ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విశాఖపట్నం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు వైసీపీ అధినేత జగన్ గతంలో చెప్పిన మాటలనే పోలి ఉన్నాయని ఆ పార్టీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా అభివర్ణించి మొట్టమొదట జగన్ అని ఆయన గుర్తు చేశారు. 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాధాన్యతను గుర్తించని చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు,